మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారి రాశి నుంచి కేతువు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు, అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాప అవుతాడు కేతు. అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి. శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి, పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి. ఇది ముఖ్యంగా ఫార్ములా. అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది. ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్నపరంగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు లగ్నంలో గనక కేతు ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఇది కన్యాలగ్నం అంటేనే కాస్త మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కేతు ఉన్నందుకు కొంచెం ఎక్కడో ఎంత మేనేజ్ చేస్తున్నా కానీ ఏదో కారణం చేత ఆగుతుంది అనే ఒక ఇది వస్తూ ఉంటుంది. ఇక రెండవ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ముఖ్యంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులకి మనీ డీల్స్ విషయంలో కాస్త క్లారిటీగా లేనట్లయితే ఆ యొక్క విషయాల్లో ఇబ్బంది వస్తుంది. మూడులో కనుక కేతు ఉన్నట్లయితే అన్నదమ్ముల మూలంగానే అన్నదమ్ముల మూలంగానే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. నాలుగులో కనుక కేతు ఉన్నట్లయితే మీరు ఉన్నత విద్యా సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆధ్యాత్మిక సంబంధించిన అంటే పురాణాలు, ఇతిహాసాలు ఇట్లాంటివన్నీ కూడా చదవడం జరుగుతుంది, ఉపనిషత్తులు ఇట్లాంటివి. ఇక పంచమ స్థానంలో కేతు ఉన్నట్లయితే పర్టికులర్గా మీకు సంతానాన్ని పొందేటువంటి విషయంలో అత్తగారితో కొన్ని ఆంక్షలు అవడం కానీ లేనట్లయితే మీరు సంతానం పొందామనుకునేటప్పుడు కొంత మీరు చేస్తున్నటువంటి జాబ్ వల్ల కూడా కొన్నిసార్లు సంతానం విషయంలో డెసిషన్ తీసుకునేటువంటి విషయంలో కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆరో స్థానంలో కనుక కన్యాలగ్నానికి కేతు ఉన్నట్లయితే పొరపాటును కూడా అప్పులు చేస్తూ వ్యాపారాలు చేయకూడదు. సప్తమ స్థాన కేతువు వచ్చేటువంటి జీవిత భాగస్వామి స్పిరిచువల్ యోగం ఉండేటువంటి జీవిత భాగస్వామి రావడం జరుగుతుంది. అష్టమంలో కనుక కేతు ఉన్నట్లయితే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్ట్రెస్లు ఎక్కువగా పడుతూ ఉంటారు. భాగ్యస్థానంలో కేతు ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటువంటివి శుక్ర మంగళవారాలు పనికి రావు. అదేవిధంగా మీ యొక్క తండ్రి గారు కూడా శుక్ర మంగళవారాలు ఎవరికైనా మనీ ఇవ్వడం లాంటివి చేయకూడదు. దశమ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసేటువంటి జాబ్లో ఆ రోజు అంటే బుధ మంగళవారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే జాబ్లో కొన్ని బాస్తో వెళ్ళి మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు తీసుకోకండి. అదేవిధంగా లాభస్థానంలో ఉండేటువంటి కేతువు అంటే చంద్రరాశి అవుతుంది కాబట్టి కన్యాలగ్నానికి అక్కడ మీరు ఏదైనా సరే సోమవారము మంగళవారం కనుక స్పిరిచువల్ రిలేటెడ్గా కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కానివ్వండి ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ని ఇస్తుంది. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ అక్కడ మళ్ళీ ఏ పాపగ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు ఉన్నాయనేటువంటి దాన్ని లెక్క పెట్టుకొని చూసుకోవాలి. 12వ స్థానంలో ఉండేటువంటి కేతువు ప్రత్యేకంగా మీరు వేరే దేశాలకు వెళ్ళడం ద్వారా కాస్త సంతానంతో దూరంగా ఉండేటువంటి యోగాన్ని ఇస్తుంది. బట్ సంతానానికి గొప్ప యోగాన్ని కూడా ఇస్తుంది అక్కడ. ఇక మీరు చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు. అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతువు సహజంగానే ఆటంకాల కారకుడు. ఎందుకంటే ఆయనకు పనిపాటు లేదా మన జాతకంలో వచ్చి ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు. మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం,
వేరే వాళ్ళు పని చేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి? ప్రతిసారి ఆటంకం జరుగుతుంది, లేట్ అవుతుందా ఆటంకం అవుతుందా, రెండు రకాలు. ఇక్కడ లేట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్, అప్పుడు శని ప్రభావం. కానీ ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు. ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని. అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన, ఉలవలు దానంగా ఇవ్వడం, ఇవి చేయాలి. మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి. లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది, అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరుకు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి. ఎందుకంటే మీకు 4th హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం. ఏమి మాట్లాడినా అది లిటిగేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు 3వ స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అని చేసుకోండి. కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము, ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి. అది 2 కారణాలు అవుతాయి. మీ చార్ట్లో ఎక్కడో శనికేతువులు కలిసి ఉంటారు దశమంలో, లేదా శని రాశుల్లో కేతు ఉంటాడు, లేకపోతే శని కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది. అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో, దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీరుని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి. అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు. అంటే ఎక్కడో 5వ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు. కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారు. అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం, లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం. ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటాడు. కారణం ఏంటంటే 7th హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం. ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే 100% మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో, దేంతో అయితే విడదీయబడుతున్నారో 100% దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక మీరు ఒక్కొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చార్ట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. అంటే 4th హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది, గుర్తుపెట్టుకోండి. లేదండి 12th హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది. లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా, లేదా బుధుడితో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది. అలాగా అసలు ఏ రాశుల్లో ఉంది, ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది, ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు.
కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి. అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అనే విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.